గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం పిల్లలు. శుభోదయం సార్. ఈ రోజు 1వ తరగతిలో పద్యరత్నాలు అనే పాఠ్యాంశాన్ని మనము తెలుసుకోబోతున్నాం. దాంట్లో చూడండి, మొదటి పద్యం. నీలలో నమ్మసలి నిగిటి ఏనుగు బట్టు, బయట కుక్క చేత భంగపడును, తాన బలిమి కాని తన బలిమి కాదయా, విశ్వధాభిరామ వినురవేమ. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక పద్యంలో విశ్వధాభిరామ వినురవేమ అని చివరిగా ఆ వాక్యం వచ్చినట్లయితే ఆ పద్యాన్ని వేమన గారు రచించినట్లు అని మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ పద్యం యొక్క భావం చూడండి. నీళ్ళలో ముసలి నిగిడి ఏనుగును పట్టినప్పుడు దానికి విపరీతమైన బలం ఉంటుంది. ఎవరికి? ముసలికి నీటిలో విపరీతమైన బలం ఉంటుంది. అదే విధంగా బయట కుక్క చేత భంగపడును. ఆ ముసలి గట్టుపైకి వచ్చినప్పుడు కుక్క చేత కూడా భంగపడుతుంది, అంటే అవమానపడుతుంది. అంటే బయట ముసలికి బలము ఉండదు, నీటిలో ఉన్నప్పుడే దానికి విపరీతమైన బలం ఉంటుంది అని దీని యొక్క అర్థం. తాన బలిమి కాని తన బలిమి కాదయా అన్నాడు. చూడు, స్థానంలో ఏ స్థానంలో ఉంది ముసలి? నీటిలో ఉంది. అక్కడ స్థాన బలము దానికి ఎక్కువగా ఉంటుంది. తన బలిమి కాదయా, దానికి ఉన్నటువంటి బలము కాదు, దాని స్థాన బలమే దీనికి బలముగా ఉపయోగపడతా ఉంది అని దీని యొక్క భావము. విశ్వధాభిరామ వినురవేమ. ఈ పద్యాన్ని వేమన రచించారు అని ఇక్కడ మనకు అర్థమైంది. పద్యరత్నాల్లో మనం తెలుసుకోబోతున్నాం 2వ పద్యం. అనువుగాని చోట నది కులమనరాదు, కొంచెముండుటెల్లా కొదువగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వధాభిరామ వినురవేమ. దీనిని కూడా విశ్వధాభిరామ వినురవేమ అని వచ్చింది కాబట్టి ఎవరు రచించారు? వేమన గారు ఈ పద్యాన్ని రచించారు. వెరీ గుడ్. ఇక్కడ భావం చూడండి. అనువుగాని చోట నది కులమనరాదు. అనువుగాని ప్రదేశంలో మనం ఎప్పుడు గొప్పలు చెప్పుకోకూడదు. కొంచెం ఉండటెల్లా కొదవ కాదు. తక్కువగా అనుకూలంగా ఉన్నంత మాత్రాన మన విలువ ఏమీ తగ్గిపోదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా. ఈ యొక్క కొండ అద్దంలో చూపిస్తే చిన్నదిగా కనిపిస్తుంది, అయినప్పటికీ కొండ యొక్క విలువ తగ్గిపోతుందా? దానికి ఉన్నటువంటి గొప్పతనం తగ్గిపోతుందా? తగ్గిపోదు. అదే విధంగా మనకున్నటువంటి విలువ కూడా గొప్పలు చెప్పుకోకపోయినా తగ్గిపోదు. విశ్వధాభిరామ వినురవేమ అన్నారు. కాబట్టి ఈ పద్యాన్ని ఎవరు రచించారు? వేమన గారు రచించారు. మనం తెలుసుకోబోతున్నాం 3వ పద్యం. అన్ని దానములను నన్న దానము గొప్ప, కన్నవారి కంటే గనులు లేరు, ఎన్న గురిని కన్నా ఎక్కువ లేరయ్యా, విశ్వధాభిరామ వినురవేమ. దీనిని కూడా ఎవరు రచించారు? వేమన గారు రచించారు. ఇక్కడ భావం చూడండి. అన్ని దానములను నన్న దానము గొప్ప. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్పది అని దీని యొక్క అర్థం. కన్నవారి కంటే గనులు లేరు. కన్నవారు అంటే ఎవరు? వెరీ గుడ్. తల్లిదండ్రుల కన్నా గనులు గొప్పవారు ఎవరూ లేరు అని దీని యొక్క అర్థం. అదే విధంగా ఎన్న గురుని కన్నా ఎక్కువ లేరయ్యా. విద్యా బుద్ధులు నేర్పేటువంటి గురువు కన్నా ఎక్కువ గొప్పవారు, ఉన్నతమైనటువంటి వారు ఎవరూ లేరని దీని యొక్క భావం. దీనిని మన వేమన గారు రచించారు. అర్థమైందా? ఓకేనా? పద్యరత్నాల్లో మనం తెలుసుకోబోతున్నాం 4వ పద్యం. అంతరంగమందు నపరాధములు చేసి, మంచివాణి వలెను మనజుడుండు,
నితరులు ఎరుగకున్న నీశ్వరుడెరుగడా విశ్వధాభిరామ వినురవేమ. ఈ పద్యాన్ని కూడా ఎవరు రచించారు? భావం చూడండి. అంతరంగమందు నపరాధములు చేసి మానవుడు తన అంతరాత్మకు తెలుస్తూ ఉంటుంది, నేను చేస్తున్నది తప్పే అని. అయినప్పటికీ మంచి వాణి వలను మనుషుడు మంచి వాణి వలె సమాజంలో తిరుగుతూ ఉంటాడు. నేనే మంచివాడిని, నేనే గొప్పవాడిని అని చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఇతరులు అతని గురించి గ్రహించలేకపోయినా ఈశ్వరుడు గ్రహిస్తాడు కదా అని దీని యొక్క భావం. దీనిని విశ్వధాభిరామ వినురవేమ అని వచ్చింది కాబట్టి వేమన గారు రచించారు అని దీని యొక్క భావం.